నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. మనిషి జన్మ అమూల్యమైనది, తిరిగి రానిది కూడా. మానవత్వాన్ని చాటుకోవడానికి మార్గాలు ఎన్నెన్నో. అందులో ఈ సకల చరాచర జగత్తులో అన్ని జంతువులతో పాటు భగవంతుడు దయతో సృష్టించినటువంటి యొక్క రూపమే ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మకి అద్భుతమైనటువంటి ఒక వరం మాట. ఏ జంతువుకు లేనటువంటి ఒక వరం విచక్షణ జ్ఞానంతో కూడినటువంటి ఒక మాట ఇవ్వడం మానవలోకం చేసుకున్నటువంటి ఒక అదృష్టం. అందుకే సృష్టిలో ప్రతి జీవి ఆ భగవంతుడికి రుణపడి ఉండాలి. అందుకే మానవత్వాన్ని చాటుకోవాలంటే బంగారమో, నగలో, బట్టలో, డబ్బో ఇంకా ఇతరత్ర ఇస్తేనే మానవత్వం ఉన్నట్టు కాదు. ఎదుటి మనిషిని, మనకెదురు పడిన మనిషిని, మనకెదురుగా ఉన్న మనిషిని అవసరమున్నా లేకపోయినా ప్రేమ హృదయంతో మాట్లాడించడమే నిజమైన మానవత్వం అని హిందుస్థాన్ మీడియా నమ్ముతుంది. ఆ మార్గంలో మనం అందరం ప్రయాణం చేయాలని కోరుకుంటుంది. ముందుగా ప్రధాన అంశాలు. చేర్యాల, మద్దూరు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ అనురాధ. సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ చేర్యాల, మద్దూరు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్ల పరిసరాలు, సీజ్ వాహనాలు, రిసెప్షన్, రైటర్ రూమ్, సిడి ఫైల్స్ తదితర అంశాలు పరిశీలించారు. మొక్కను నాటి పర్యావరక్షణ ప్రోత్సహించారు. సీజ్ వాహనాలను యజమానులకు అప్పగించాలని, బ్లూకోల్స్ పెట్రోకార్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. అలాగే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని చూపారు. ఇసుక, జూదం, పీడిఎస్, రైస్ అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. స్టేషన్లో రికార్డులు అప్డేట్లో ఉండాలని, సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలని, క్రమశిక్షణతో నిజాయితీతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఆరోగ్య సంరక్షణకు యోగా, వాకింగ్ ప్రోత్సహించారు. పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం, చేర్యాల సిఐ శ్రీను, ఎస్ఐ నీరేష్, మద్దూరు ఎస్ఐ షేక్ మహబూబ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్బి ఇన్స్పెక్టర్లు శ్రీధర్ గౌడ్, కోర్టు మానిటర్ ఎస్ఐ రాజేష్ మరియు ఏఎస్ఐ సదాశివరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, నరేందర్, నాగిరెడ్డి, జనార్దన్, పోలీస్ స్టేషన్ల సిబ్బంది సిసి నితిన్ రెడ్డి, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.